వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ కౌంటర్ యాప్ని బిల్డప్ చేద్దాం. ఈరోజు ప్లస్ బటన్ క్లిక్ చేయగానే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మైనస్ బటన్ క్లిక్ చేయగానే ఇట్లా మైనస్లోకి వాల్యూస్ చేస్తుంది. అలాగే రీసెట్ చేయగానే జీరోకి వెళ్ళిపోతుంది. ఇది HTML CSS జావాస్క్రిప్ట్తో యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ కోడ్ రాయడం ఎలానో చూపిస్తాము. ఇది బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ని గిట్హబ్లో పెట్టి మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. కౌంటర్ అది క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే CMD ఎంటర్. దీంట్లో కోడ్ టాప్ ఎంటర్ చేస్తే VS కోడ్లో ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు చేసిన ఫైల్ నేమ్ ఏ విధంగా చేసామో దాన్ని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. index.html ఫైల్ నేమ్. Shift1 నొక్కగానే ఇట్లా ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే వాల్యూ కోడ్ వస్తుంది. నేను టైటిల్ని చేంజ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు కౌంటర్ యాప్ని బిల్డప్ చేస్తున్నాం కాబట్టి కౌంటర్ యాప్. ఇక్కడ బాడీలో H1 ట్యాగ్లో కౌంటర్ యాప్, అలాగే ఒక డివ్ కంటైనర్ తీసుకోండి. దానికి ఒక కంటైనర్లో బటన్ కంటైనర్ దీంట్లో మనకి .btn కంటైనర్. దీంట్లో మనకి బటన్ కంటైనర్లో 3 బటన్స్ కావాలి. బటన్ ఇంటూ 3 సింపుల్గా ఎంటర్ చేయండి. ఇట్లా 3 బటన్స్ వస్తాయి. అడ్జస్ట్మెంట్ చేసేసి ఇక్కడ ID ఈక్వల్ టు మైనస్ అదేవిధంగా ఇక్కడ మనకి 3 బటన్స్లో మైనస్, రీసెట్, ప్లస్ కావాలి కాబట్టి ప్రతిదానికి ID ఇచ్చేసి రాసేసుకుందాం. నేను రాసేస్తాను. రాశాను. ఇది మనం లైవ్ సర్వర్లో చూద్దాం. మనకు బ్రౌజర్లో ఎట్లా ఉందనేది. కౌంటర్ యాప్ మైనస్. దీంట్లో మనం వాల్యూస్ రాయలేదు కాబట్టి ఇట్లా వచ్చింది. మనం ఇది పక్కన పెట్టేసుకుంటాం. దీంట్లో రీసెట్, ప్లస్ వచ్చింది కదా 3 బటన్స్. అలాగే ఇది ఇండివిజువల్గా ఒక ID హ్యాష్ స్కోర్, మన స్కోర్ చూపించాలి కదా. దాన్ని కూడా మనం రాసుకోవాలి. దీంట్లో 0. దీన్ని మనం స్టైల్ చేద్దాం. స్టైల్లో బాడీని టార్గెట్ చేస్తూ మార్జిన్ 0, ప్యాడింగ్ 0, ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ హెల్వెటికా.
చేంజ్ అయిపోయింది. అలాగే డాట్ బీటీఎన్ కంటైనర్, దీంట్లో డిస్ప్లే ఫ్లెక్స్ మనకి ఇదంతా మిడిల్లో రావాలి కాబట్టి జస్టిఫై కాంటెంట్ స్పేస్ అరౌండ్. సో దానికన్నా ముందు మనకు పైన H1 ట్యాగ్లో టెక్స్ట్ని కూడా చేంజ్ చేసుకోవాలి. H1 font size 35 pixel. ఇది మనకి మిడిల్లో రావాలి కాబట్టి మిడిల్లో అలైన్ కావాలి. సో దానికి టెక్స్ట్ అలైన్ సెంటర్ మనకు మిడిల్లో వచ్చేసింది. ఇది 0 కూడా 0 స్కోర్ font size 35 pixel. ఓకే సరిపోయింది. అలాగే ఇది కూడా మిడిల్లోకి టెక్స్ట్ అలైన్ కావాలి. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే. సో ఇక్కడ మనకు ఈ మైనస్ రీసెట్ బటన్ని కూడా మనం స్టైల్ చేయాలి. సో దానికి బటన్ తీసుకుందాం. బటన్స్ కదా. సో ఇక్కడ ఈ బటన్స్ కాబట్టి బటన్ తీసుకుందాం. బటన్ని టార్గెట్ చేస్తూ ఇట్లా ప్యాడింగ్ 10 పిక్సెల్ 19 పిక్సెల్. ఓకే సరిపోయింది. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ కావాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఎల్లో. సో మనం దీనికి ఇచ్చాం, సారీ స్కోర్కి కాదు ఇవ్వాల్సింది, కట్ బటన్స్. ఓకే. అలాగే మనం బటన్స్కి ఎడ్జెస్లో చూడడానికి బాగాలేదు. సో దాన్ని రౌండ్ షేప్లో తీసుకురావాలి కార్నర్స్. సో దానికి బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. సో ఇప్పుడు చూడడానికి బాగుంది. అందులో మైనస్ రీసెట్ ప్లస్ అనేది టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్లో ఉంది. సో మనం దాన్ని కూడా చేంజ్ చేద్దాం. కలర్ వైట్ చాలా లైట్గా ఉంది. సో రెడ్ ఇచ్చేద్దాం. రెడ్ అంత బాగాలేదు. బ్లూ ఇచ్చేద్దాం. ఓకే. సో ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేద్దాం. ఫాంట్ సైజ్ 25 పిక్సెల్. ఓకే. ఇది కొంచెం బెటర్, చూడటానికి బాగుంది. అలాగే స్కోర్కి బటన్స్కి మధ్యలో చూడడానికి బాగాలేదు. సో దానికి గ్యాప్ ఇవ్వాలి. సో మార్జిన్ చేసేస్తే మార్జిన్ ఇచ్చేద్దాం. మార్జిన్ టాప్ 20 పిక్సెల్. సో ఇప్పుడు చూడటానికి కొంచెం బాగుంది. స్టైలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ ఎండ్ పార్ట్. సో ఇప్పుడు మనం CSSలో స్టైలింగ్ అయిపోయింది. HTMLలో
స్ట్రక్చర్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఎలా అంటే మనం ప్లస్ క్లిక్ చేయగానే ప్లస్ వాల్యూస్ రావాలి, రీసెట్ చేస్తే 0 ఉండాలి, మైనస్ చేస్తే మైనస్ వాల్యూస్ రావాలి. సో అది జావా స్క్రిప్ట్లో ఏ విధంగా రాయాలో చూద్దాం. స్క్రిప్ట్ మనం డామ్ కాన్సెప్ట్లో డామ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాము. సో దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో ఇది లెట్ మైనస్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి, గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి ఈక్వల్ ఐడి అంటే ఏముంది ఇక్కడ, ఐడి దీని వాల్యూ మైనస్ అని ఉంది కదా. సో అది కాపీ చేసేసుకొని ఇక్కడ పెట్టాను. అలాగే 3 బటన్స్ ఉన్నాయి కదా, దాన్ని 3 బటన్స్ని అదే విధంగా పెట్టేసుకుందాం. పేస్ట్, రీసెట్, రీసెట్, ప్లస్. ఓకే, సో ఇది మనకి యాక్సెస్ అవుతుందో చూద్దాం ఇన్స్పెక్ట్లో. మైనస్, సో మైనస్లో బటన్స్ క్లిక్ మనకు ఈ యాక్సెస్ అవుతుంది, ఈ బటన్ యాక్సెస్ అవుతుంది. సో అలాగే రీసెట్, సో రీసెట్ కూడా మనకి యాక్సెస్ అవుతుంది. సో నెక్స్ట్ ప్లస్, సో 3 బటన్స్ మనకి యాక్సెస్ అవుతుంది, వర్క్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి కౌంటర్, స్కోర్ కౌంటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, మనకి 0 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి మనం దాన్ని కూడా లెట్లో స్కోర్ కౌంటర్ ఈక్వల్ టు 0. సో మనకి ఇప్పుడు మైనస్ని క్లిక్ చేయగానే మైనస్ వాల్యూస్ రావాలి. సో దానికి మైనస్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ చేయగానే క్లిక్ కామా ఈవెంట్స్ అంటే ఈ ఈవెంట్స్ యారో ఫంక్షన్ సో దీంట్లో ఫంక్షన్ రాయాలి. సో స్కోర్ కౌంటర్ ఈక్వల్ టు 1. కానీ ఇది మైనస్ కాబట్టి మనం మైనస్ ఇక్కడ మైనస్ వాల్యూస్ వస్తాయి, మైనస్ పెట్టేసుకుంటాం. HTMLలో మనం మారాలి కాబట్టి, HTML ఇన్నర్ టెక్స్ట్లో మారాలి కాబట్టి స్కోర్ ఇన్నర్ HTML ఈక్వల్ టు స్కోర్ కౌంటర్. సో ఇది వర్క్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. వర్క్ అవుతుంది, మైనస్ వాల్యూస్ వస్తున్నాయి.
ఇక్కడ మనం రీసెట్ చేస్తే జీరో వాల్యూస్ జీరో రావాలి. సో ఇది కోడ్ మొత్తం కాపీ చేసేసుకొని సేమ్ కోడ్ కాబట్టి ప్రతి దానికి 3 సార్లు క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. సో దీంట్లో వాల్యూస్ మార్చాలి. రీసెట్లో మనకి కౌంటర్ వాల్యూ 0 ఉండాలి. అలాగే ప్లస్ ప్లస్ మనం దీంట్లో పెట్టాము కాబట్టి ఇప్పుడు మనం కోడ్ వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మైనస్ క్లిక్ చేయగానే మైనస్ వాల్యూ ఉంది. అలాగే రీసెట్ చేస్తే 0 వాల్యూ ఉండాలి, 0 అవుతుంది. అలాగే ప్లస్ వాల్యూస్ 1 2 3 4 23 25 రీసెట్ చేస్తే 0. సో ఇది సింపుల్గా జావా స్క్రిప్ట్తో కౌంటర్ యాప్ ఈ విధంగా చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.